తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని ఓ వర్గం అంటే, మరో వర్గం మాత్రం సీనియర్లతో పాటు సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాలని అంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కొంతమంది పేర్లు అధ్యక్ష రేసులో ప్రధానంగా వినిపించాయి. వారికి పార్టీలో పలువురు నేతలు మద్దతు కూడా తెలుపుతున్నారు. అతన్నే అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రులు సైతం అధిష్టానానికి రిఫరెన్సులు పంపుతున్నట్లుగా సమాచారం. కానీ హైకమాండ్ మాత్రం అన్ని విధాలుగా పార్టీని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న నాయకుడికి చీఫ్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా జాతీయ బీజేపీ అధ్యక్షుడి నియామకంతో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చనున్నారు. ఇందుకోసం ఎన్నికల ఇన్ఛార్జీలను ప్రకటించారు. శోభా కరంద్లాజే తెలంగాణ ఎన్నికల అధికారిగా వస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ ఏమీ ఉండకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిపోయిందని అనిపించడానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో హైకమాండ్కు చిక్కులు తప్పడం లేదు. వర్గ పోరాటం, పదవి కోసం పోటీ పడే నేతలు ఎక్కువగా ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయగానే ఇక ఈటెల రాజేందర్కే రాష్ట్ర అధ్యక్ష పదవి అనుకున్నారు. కానీ రాను రాను ఆయన అవకాశాలు సన్నగిలిపోయాయి. ఆయన కోసం బీజేపీ పెద్దగా పోరాడడం లేదని కామెంట్లు చేసి తనకు తాను మైనస్ చేసుకున్నారు. బయట నుంచి రావడంతో ఆయనపై నమ్మకం పెట్టుకునేందుకు బీజేపీ సిద్ధపడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. కానీ వారిని ఏకపక్షంగా నియమించలేరు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని వీలైనంత త్వరగా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారు. ఈటలకు సీనియర్ల సపోర్టు చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. ఈ నెలాఖరులోగా పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేసిన తర్వాత ఆయన ఎవరు అన్న దాన్ని బట్టి బీజేపీ దూకుడు పెరగనుందని, పైగా స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి బాధ్యతలు ఎవరికిచ్చినా అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.